ఎంతో అద్భుతంగా హరికథకులకు పునశ్చరణ తరగతులు అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ హరికథ వైభవం కార్యక్రమం సంకల్పం చేసినటువంటి వారు పెద్దల పూజ్యులు మా కార్యదర్శి వారు. ఎంతో విశేషమైనటువంటిది. ఎందరో అధికారులు వస్తున్నారు వెళుతున్నారు. ఈ హరికథ రంగం గురించి పెద్దవాళ్ళతో కార్యదర్శి వారు చెప్పినటువంటి మాట, ధర్మ ప్రచారం కోసమే పుట్టినటువంటిది హరికథ అని చెప్పి పెద్దవాళ్ళను ఒప్పించి ఈనాడు ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వారు పెద్దల పూజ్యులు మా కార్యదర్శి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు హరికథను నేర్పినటువంటి వారు శ్రీ శ్రీ గుడిపాటి భాస్కర్ రామారావు గారు, వారి పాదపద్మములకు నమస్కరించి కథా ప్రారంభం చేస్తున్నాను. ఈనాటి సత్కథ శ్రీరామ పాదుక పట్టాభిషేకం. శ్రీరామ పాదుక పట్టాభిషేక చెవులున్న శ్రీరామ
ఎంతో విశేషమైనటువంటిది. శ్రీమద్ రామాయణం ఆది కావ్యం మానవ జాతి మనుగడకు మార్గం చూపించేటటువంటిది రామాయణం. రామాయణంలోనే అయ్యనం నడక ఉంది. రాముడు నడిచినటువంటి దారిలో నడవమని చెప్పి సమాజానికి చూపించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. సమాజం ఎలా ఉండాలి, ఒక కుటుంబం ఎలా ఉండాలి, రాముడు లాంటి కొడుకు, సీత లాంటి ఇల్లాలు, లక్ష్మణుడి లాంటి తమ్ముడు, భరతుడి లాంటి భక్తుడు, సుగ్రీవుడు లాంటి స్నేహితుడు, ఆంజనేయ స్వామి వారి వంటి బంటు సేవకుడు. ఇటువంటి వాళ్ళు కనుక ప్రతి మనిషి జీవితంలో కనుక ఉంటే ఏ మనిషి అయినా సరే సాధించలేనిది అంటూ ఏదైనా ఉందా ఈ లోకంలో? కనుక సమాజం ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అని మార్గాన్ని చూపించేటటువంటిది రామాయణం. అందులో పాదుకా పట్టాభిషేకం అంటే ఎంతో విశేషమైనటువంటిది. దశరథ మహారాజు గారి యొక్క సత్యసంధతకు, రామచంద్రమూర్తి వారి త్యాగనిరతికి, భరతుల వారి భాతృభక్తికి చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి సత్కథ పాదుకా పట్టాభిషేకం. మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు ఒక రాజు అనేటటువంటి వాడు ఎలా ఉండాలంటే, యుగాలు మారినా ఏ కాలంలో అయినా సరే శ్రీరామచంద్రుడే రాజు. ఎందుకంటే ఎటువంటి చదువు సంధ్య లేనటువంటి వాళ్ళైనా సరే రామరాజ్యం కావాలి అని కోరుకుంటారు. ఏ మారుమూలకు వెళ్ళినా సరే రాజ్యం అంటే రామరాజ్యం, రాజు అంటే శ్రీరామచంద్రుడు. ఏ విధంగా ఉండాలి? అధికారం కోసం కాకుండా ప్రజల కోసం దేన్నైనా వదులుకున్నటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. ఆయన త్యాగానికి ఫలితం పొందినటువంటిది ఎవరండి? ఆయన పాదుకలు సింహాసనం మీదకు ఉండి పూజింపబడ్డాయి. అంత విశేషమైనటువంటి పాదుకా పట్టాభిషేకం సత్కథ సావధాన చిత్తులే కథాశ్రవణం చేసి ఆ రామచంద్రమూర్తి వారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని చెప్పి ప్రార్థన చేస్తూ గోవిందనామ స్మరణ చేసి కథలోకి వెళ్ళిపోతాను. జయ రమారమణ గోవింద ఆపద ముక్కలవాడ అనాథ రక్షక గోవింద. సీతారామ కళ్యాణం జరిగింది. అయోధ్య పురప్రవేశం చేశారు. ఎంతో చక్కగా అద్భుతంగా కాలం గడుస్తోంది. 12 సంవత్సరాల కాలం సీతారాములు ఎంతో సంతోషంగా అయోధ్య నగరంలో కాలం గడిపారు. మనకు రామాయణంలో సీతారాములు ఆనందంగా ఉన్నటువంటి రోజులు ఎక్కడ కనిపిస్తాయంటే ఈ 12 సంవత్సరాలు. అదే సమయంలో భరత శత్రుఘ్నులు మేనమామల ఇంటికి యథాచిత్తు ఇంటికి వెళ్ళి ఉన్నారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. దశరథ మహారాజు గారికి తరచూ దుస్వప్నాలు వస్తున్నాయి. తన జాతకం ఏదో ప్రమాదంలో ఉందనుకున్నాడు. వెంటనే రాజ్యభారం నుండి పక్కకు తప్పుకోవాలని చెప్పి అనుకుని వశిష్ఠుల వారిని పిలిపించి తన మనస్సులోని ఆలోచన చెప్పి ముహూర్త నిశ్చయం చేయమని చెప్పాడు. కానీ ఏ కాలంలో అయినా మన సనాతన ధర్మంలో, మన సాంప్రదాయంలో ప్రజా పరిపాలన అనేది ఎప్పుడూ ఉంది. ఏ కాలంలో అయినా సరే ప్రజల అంగీకారం లేకుండా ఏ రాజ కుటుంబం వాళ్ళు కూడా సింగపు గద్దె పైన కూర్చొని నియంతలాగా పరిపాలన చేయలేదు. ప్రజలు ఒప్పుకుంటేనే సింహాసనం మీద కూర్చున్నారు. మనకు భారతంలో కూడా ప్రదీప మహారాజు గారికి 3 కొడుకులు ఉన్నా ఆఖరి వాడైనటువంటి శంతనుడే రాజయ్యాడు. ఆయనను మాత్రమే ప్రజలు ఒప్పుకున్నారు. ఆయనకు ముందు 2 ఉన్నా సరే ఆ 2 అంగీకరించలేదు. ఆ కారణం చేత ప్రజల అంగీకారం కావాలి గనక వెంటనే అయోధ్యాపుర వాసులందరినీ కూడా కొలువు తీర్చాడు చక్కగా దశరథ మహారాజు గారు. వారితో అన్నారు, నేను రాజ్యభోగములను చిరకాలం అనుభవించాను. 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాను. నాకు ఇంకా ఈ భోగములపైన విరక్తి కలిగింది. నా భార్యలను తీసుకొని నేను వానప్రస్థ ఆశ్రమం స్వీకరించాలనుకుంటున్నాను.
వయసుకు తగిన వర్తనంబు గొంట న్యాయంబు. ఏ వయసుకు తగినటువంటి ప్రవర్తన అనేది ఆ వయసుకు ఉండాలి. నిన్న మన కార్యదర్శి వారు కూడా ఒక మాట చెప్పారు, అన్న చెప్పారని చెప్పి, ఒక 60 ఏళ్ళు వయసు వచ్చేసిన తర్వాత రామకృష్ణ అనుకోవాలి కానీ రమ్యకృష్ణ అని చెప్పి అనకూడదు కదా అని చెప్పి, ఏ వయస్సుకు తగినటువంటి ప్రవర్తన ఆ వయస్సుకు ఉండాలి. అప్పుడే సమాజంలో గౌరవం అనేది ఉంటుంది. కనుక నేను రాజ్యభారం నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. అన్ని విధాలా తగినటువంటి వాడు నా అగ్రసుతుడు శ్రీరాముని రాజును చెయ్యాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు ప్రజలను. ప్రజలందరూ కూడా, ప్రభు మహారాజా, ఎప్పుడెప్పుడు రామచంద్రమూర్తి వారు రాజవుతారా, మమ్మల్ని పరిపాలన చేస్తారా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం ప్రభు అన్నారు. ఇక్కడ అంటే ఈయనేమనుకోవాలి, ఈయన రోజులు నేను చేసినటువంటి పరిపాలన బాగోలేదా అని అనుకోలేదు. ఏమిటి నా పరిపాలనలో మీకేమైనా లోటుపాట్లు కనిపించాయా అనగానే ప్రజలు అన్నారు, ప్రభు మీరు అద్భుతంగా పరిపాలన చేశారు, కానీ రామచంద్రమూర్తి వారితో మాకున్న అనుబంధం ఏమిటో తెలుసా? యుద్ధానికి వెళ్ళి వచ్చినా, ఏ యాత్రకు వెళ్ళి వచ్చినా పెద్దవాళ్ళు ఎవరైనా కనపడితే బంధువులను పలకరించినట్లుగా మీ పిల్లలు మిమ్మల్ని సక్రమంగా చూసుకుంటున్నారా? గురువులు కనిపిస్తే మీ పిల్లలు శ్రద్ధగా మీ దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నారా? బ్రాహ్మణులు కనపడితే యజ్ఞ యాగాది క్రతువులు సక్రమంగా నడుస్తున్నాయా? రైతులు కనపడితే పంటలు బాగా పండుతున్నాయా? వర్షాలు సక్రమంగా పడుతున్నాయి కదా అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా బంధువుల్ని ఎలా పలకరిస్తారో అంత చక్కగా పలకరిస్తాడు. అటువంటి రామచంద్రుడే రాజైతే ఆయన పరిపాలనలో మేము ఎంతో ఇంకా ఆనందంగా ఉంటామని చెప్పి మేము భావిస్తున్నాం ప్రభు అని చెప్పి అనగానే ఎంతో ఆనందపడిపోయాడు. ఎందుకంటే కొడుకు పుట్టినప్పుడు కాదు కదా ఆనందపడవలసింది, అక్కడ పొగుడుతున్నది తన కొడుకుని, ప్రాణసముడైనటువంటి శ్రీరాముని. పంచప్రాణాలు రామచంద్రుడే దశరథ మహారాజుకు. అటువంటి రామచంద్రమూర్తి వారిని పొగుడుతుంటే ఆనందపడిపోయాడు. వెంటనే ఇది వసంతకాలం, పట్టాభిషేకాలకు ఎంతో అనువైనటువంటి కాలం. ముహూర్త నిశ్చయం చేయమన్నారు. వశిష్ఠుల వారు అన్నారు, రేపు ఉదయమే పుష్యమి నక్షత్రంలో అద్భుతమైనటువంటి ముహూర్తం ఉందని చెప్పి ముహూర్తం పెట్టేశారు. ఇంకా ప్రజలందరినీ కూడా చక్కగా రేపటి నుంచి రామచంద్రుడు మీకు రాజవుతాడని చెప్పి రామచంద్రుల వారికి ఎప్పుడైతే వర్తమానం పంపించారో వచ్చాడు రామచంద్రుడు. పెద్దవాళ్ళకందరికీ కూడా నమస్కరించాడు. తండ్రికి నమస్కరించి దగ్గరికి రాగానే తన కొడుకుని తన దగ్గరికి తీసుకొని ఆనందంగా అంటున్నాడు దశరథ మహారాజు గారు. ఎందుకంటే అంతసేపు తన కొడుకుని మెచ్చుకున్నారు కదా ప్రజలంతా కూడా, రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆనందంతో తన కుమారుణ్ణి కౌగిలించుకొని ఆనందపడుతూ అంటున్నాడు, నాయన రఘుకుల వాదన రామచంద్ర సకల భువన పుంజమ రఘుకుల రామచంద్ర సకల భువన పుంజమ రఘుకుల ఇప్పుడు నీ వయసు 25 ఏళ్ళు, నైజముగా నీవు ప్రాజ్ఞుడవు నీని రంగును. నా పుణ్యవసమున నాకు స్వయముగా నీ రూపున ధర్మదేవత జనియాజ చిత్రము నీదు పవిత్ర చరిత్ర మనన్
నీకు తగిన తమ్ములు నీ ఆజ్ఞ దాటలేరు వలసిన ఈ సర్వ ప్రపంచమేలి అన్నా సాధించుమా పురుషార్థములను రామచంద్ర, ఇప్పుడు నీ వయసు 25 సంవత్సరాలే, కానీ నువ్వు నైజముగా ప్రాజ్ఞుడు. నిండు పున్నమి నాటి చంద్రుడి ముఖం చూడటానికి ప్రజలంతా ఎంతగా ఇష్టపడతారో నీ ముఖార విందాన్ని చూడటానికి అంతగా ఇష్టపడతారు. అటువంటి నీవు రాజు అవ్వాలి. అనన్య సామాన్య పరాక్రముడమైనటువంటి నీకు నీతి బోధించడం ఎలా ఉంటుందో తెలుసా? సూర్యుడికి దివిటి పట్టి వెలుగు చూపించినట్టుగా ఉంటుంది. లోకానికంతా కూడా వెలుగునిచ్చేటటువంటి సూర్యుడికి దివిటి పట్టి వెలుగు చూపించడం అంత మూర్ఖత్వం మరొకటి ఉంటుందా? నీకు నీతి బోధించడం కూడా అలాగే. ఇంకా నీ తమ్ములు భరత లక్ష్మణ శత్రుఘ్నులు కలలో కూడా నీ ఆజ్ఞ దాటరు. నీ తమ్ములు సహకరిస్తూ ఉండగా ఈ సర్వ ప్రపంచము కూడా నువ్వు ఆ దేవేంద్రుడు స్వర్గపట్టణాన్ని ఎలా పరిపాలన చేస్తూ ఉన్నాడో అంత అద్భుతంగా మన పెద్దలందరూ కూడా ఎంత అద్భుతంగా పరిపాలన చేశారో, ప్రజల మన్ననను పొందారు. ఆ విధంగా నువ్వు కూడా ఈ భూభాగాన్ని పరిపాలన చేసి పురుషార్థాలను సాధించాలి నాయన కన్న తండ్రి రామచంద్ర అన్నాడు. ఆ మాట అనగానే రామచంద్రుల వారు ఏమన్నారండి? ఇప్పుడు కాదులేండి, కుదరదులేండి, అంత తొందర ఎందుకులేండి. ఇదేది ఆయనకు తెలియదు. పితృవాక్య పరిపాలకుడు రామచంద్రమూర్తి వారు తండ్రి ఏం చెబితే దానికి అలాగే అనడం తప్ప మరొకటి రాదు. తండ్రి తోడ రామచంద్రుడు చిత్తమని నమ్రుడగు చదువు పండిన చేను విధానం కాపుడు వండి గుండె కాలిపోడు జగపతి రాముడు దశరథుడని పలికి సంతులకుడు అనయుడు కులిచిన తాగిన్నట్టుల తండ్రి అందరూ ఏ విధంగా ఉన్నాడు రామచంద్రమూర్తి వారు? పండిన చేను విధాన. బాగా పండిపోయినటువంటి చేను, వరి చేను ఎలా ఉంటుందండి? వంగిపోయి ఉంటుంది. బాగా పండిపోయినటువంటి చెట్టు కూడా వంగిపోయి ఉంటుంది. నిజమైనటువంటి జ్ఞాని, నిజమైనటువంటి పండితుడు ఎప్పుడు వినయంగా ఉంటాడు, వంగి ఉంటాడు. అంతేగాని అహంకారం ఎక్కడా కూడా చూపించడు. రామచంద్రమూర్తి వారు ఏ విధంగా ఉన్నారు? పండిన చేను విధానం ఉన్నారు. రామచంద్రమూర్తి వారు ఆనందపడిపోయి దశరథ మహారాజు గారు రేపటి నుంచి రామచంద్రుడు మీకు రాజని చెప్పి ప్రకటించి రాజ్యాన్ని చక్కగా అలంకరించండి, మంగళ ద్రవ్యాలు తెప్పించండి, ఉదయాన్నే పట్టాభిషేకం, దానికి అన్ని కార్యక్రమాలకు కూడా